కోటాను కోట్ల భక్తులకు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి కోసం 32,000 కీర్తనలు అందించినటువంటి మహానుభావుడు అన్నమాచార్య. అన్నమాచార్యుల కీర్తనలను అలవోకగా పాడి ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి కొండవీటి జ్యోతిర్మయి గారు. ఇప్పుడు వారితో మనం మాట్లాడుతున్నాం. నమస్కారం. మీరు ఆధ్యాత్మిక రంగంలోకి రావాలని, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించాలని ప్రయత్నానికి స్ఫూర్తి పరమ గురువులు వారి యొక్క మార్గం మనందరికీ శిరోధార్యం. ఇప్పుడు కాదు, శాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి భగవానుడు గురు రూపంలో వస్తాడు. ఈ సందర్భంలో మనకుండే ఒక సదవకాశం ఏంటంటే, గురువులు చెప్పిన మార్గంలో గనక మనం ప్రయాణం చేస్తే సత్కర్మ చేయడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఈ సత్కర్మ ద్వారానే ఆధ్యాత్మ ప్రపంచంలో మనం అడుగుపెట్టినట్టు. అంటే సేవాభావము, త్యాగభావము, ప్రేమ లేనటువంటి సందర్భం ఎవరికి ఉండదు. కాకపోతే కొంతమందికి అవకాశాలు ఎక్కువ వస్తాయి, కొంతమందికి అవకాశం రాకపోవచ్చు, కొంతమంది తీసుకోవచ్చు. ఇలా రకరకాల స్థాయిలలో పనిచేస్తుంది. ఆధ్యాత్మం అనేది రంగం కాదు, ఆధ్యాత్మం అనేది ప్రతి వాళ్ళ జీవన శైలి. భక్తి అనేది మనం ప్రత్యేకంగా పుట్టించేది కాదు, మానవ తత్వమే భక్తి. ఆ రీత్యా పరమగురువులు వేసినటువంటి మార్గంలో అనేక కార్యక్రమాలు అన్నమయ సంకీర్తన ద్వారా వచ్చిన స్ఫూర్తితో మనం కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. ఇది అందరికీ ఆమోదయోగ్యమే, అందరూ చేయవలసిందే. సో మనం చేయవలసిన దాన్ని చేయకుండా చేయదలచిన దాన్ని చేస్తూ ఉంటే దుఃఖపడుతూ ఉంటాం, చేయవలసినవి చేస్తూ ఉంటే ఆనందపడతాం. అదే ఆధ్యాత్మం. అన్నమయ్య కీర్తనల్ని మీరు ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకుని మీరు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తూ ఉంటారు? ఇది ఒక భాగ్యం అండి. అందరికీ లభించదు, కొంతమందికి లభిస్తూ ఉంటుంది. దాన్ని సరిగ్గా సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే 10 మందికి మనం స్ఫూర్తిగా ఉంటాం. అలా కాదు, మనకే ఉపయోగపడాలి అని అంటే మళ్ళీ మనం బాధపడతాం. అందుకని ఆధ్యాత్మం చెప్పింది ఏంటంటే త్యాగభావము, మొట్టమొదట ప్రేమ, సేవ. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆచరించవచ్చు, అందరికీ ఇది అవకాశమే. సహజంగా కాశీలో గంగకి మాత్రమే హారతి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పుష్కరాల కాలంలో మాత్రమే నదులకు కూడా హారతిస్తుంటారు. కానీ మీరు నిరంతరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది సముద్ర హారతి కావచ్చు, లేదంటే ఒక నదికి కానీ దేనికైనా. ఇది ఈ కాన్సెప్ట్ మామూలుగా పాతకాలం నుంచి ఉందా? ఇది సాంప్రదాయాన్ని జనంలో సృష్టించాలని ఉద్దేశం? మంచి మాట. ఇది మన పూర్వీకులు ఆచరించినటువంటి ఒక సదాచారమే. రాను రాను ఆధునిక ప్రపంచం అనేటువంటి మోసలో పడి మనం ప్రకృతిని నిరసిస్తూ, ప్రకృతికి ఆటంకాలు కలగజేస్తూ, ప్రకృతిని ఎట్లా విచ్ఛిన్నం చేయాలో టెక్నాలజీతో, ఆ సైన్స్ అనే పేరుతో ఎలా మోసం చేసుకోవాలో మనం బాగా కృషి చేశాం. అందువల్ల మానవుడు ప్రకృతి సిద్ధంగా జరగవలసినటువంటి అనేక కార్యాలు భౌతికంగా మన శరీరంలోనూ, అట్లాగే సొసైటీలోనూ, అట్లాగే ప్రకృతిలోనూ అనేక మార్పుల వల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనందరికీ తెలుసు. అంటే ప్రకృతిని ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేస్తామో తప్పకుండా ఆ ప్రకృతి మళ్ళీ మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది రోగాల ద్వారా. ఇదే సత్యం. మళ్ళీ దాన్ని బాగు చేసుకోవాలంటే మళ్ళీ ఇదే మానవుడు మళ్ళీ సత్కర్మల ద్వారా ఈ ప్రకృతిని ఆరాధన చేయటం, ప్రకృతికి హారతి ఇవ్వాలనేటువంటి ఒక గౌరవ భావము, పూజనీయ భావము రావాలి. ఇది రావడానికి నేను కొత్తగా మొదలుపెట్టిందని నేను అనుకోనండి. మొట్టమొదటిగా సత్యసాయి గంగ హారతి మొదలుపెట్టాను. అటు తర్వాత నేను గోదావరి హారతి మొదలుపెట్టిన తర్వాత
గోదావరి హారతిని కూడా చేయడం మొదలుపెట్టారు. చాలా బాగుంది. తర్వాత కొంతకాలానికి అవును ఈ నదులన్నీ కూడా ఆ సముద్రంలోకే చేరుతాయి కదా, ఈ మహాసముద్రం మనం చూస్తున్న సముద్రం కాదు, అసలు సముద్రం అంటే అర్థం ఏంటంటే ముద్రలు కలిగినది అని అర్థం. అంటే ఏ ముద్రలు? ఈ సృష్టికి సంబంధించినటువంటి అనేక విషయాల యొక్క గుర్తులు ఆ సముద్రంలో ఉన్నాయి. ఇది వేదభావం. అయితే మరి అంతా ఆ ముద్రలన్నీ అందులో కలిగినప్పుడు, అన్ని నదులు అందులోకి చేరుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఒక మహావిష్ణువుగా కనిపిస్తున్నటువంటి, అంటే మనకు తెలిసినటువంటి పాల సముద్రంలో ఉన్న మహావిష్ణువు, అదే భావాన్ని మన అందరం కూడా భక్తిలో ఈ చిలుకు ద్వాదశి రోజు నవంబర్ 13న ఎందుకు కలగజేయకూడదు? ఇది ఒక సదవకాశం. అలాగే మహావిష్ణువు ఈ సృష్టిని ప్రారంభించిన రోజు, యోగ నిద్రలో నుంచి మేల్కాంచిన రోజు, దీన్ని కొంచెం విశేషంగా తీసుకుని ఆధ్యాత్మబద్ధంలో ఇలాంటి ఒక ప్రక్రియ మనం చేయవలసిన అవసరం ఉంది, ప్రకృతిని ఆరాధిస్తేనే ధర్మం బాగా పనిచేస్తుంది, ఎప్పుడైతే మనం అధర్మంగా పనిచేస్తున్నామో ప్రకృతి కూడా సరిగ్గా పనిచేయదు అనే భావన గనక వస్తే, అంటే ఇది ఒక సద్భావన. అంటే ఈ సద్భావనకి ప్రతి ఒక్కరూ రాగలిగితే బాగుంటుందనేటువంటి ఆపేక్ష నాకు ఎప్పుడూ ఉండేది చిన్నప్పటి నుంచి. అందువల్ల ఈ రోజును ప్రత్యేకతను సంతరించేలాగా అందరూ నేను చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు గుర్తుండేలాగా అదొక విశేషమైన రోజని వాళ్ళందరూ పరిగణించేలాగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలనేటువంటి నేపథ్యంలో ఈ విష్ణు హారతిని మొదలుపెట్టాను. ఇది సనాతనమైనటువంటి ధర్మం. మీకు ఇప్పుడు మీరు ఒక ఆధ్యాత్మిక గురువుగా, ఒక సంగీత విద్వాంసురాలుగా, సంఘ సేవకురాలుగా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిగా ఉంటూ చేనేత కార్మికులకు అలాగే రైతులకి పాద పూజతో మీరు ప్రారంభిస్తూ ఉంటారు. ఇందులో ఉన్న అర్థం పరమార్థం అంతా వ్యాపించి ఉన్న విష్ణువు ఒక రైతు రూపంలో లేడంటే మనం ఒప్పుకోగలమా? రైతు రూపంలో ఉన్నాడు. అలాగే మన మానాన్ని కాపాడుతున్నటువంటి చేనేత వస్త్రకారుల్లో ఉన్నాడు. అంటే భగవానుడే సాక్షాత్తు ఒక్కొక్క వృత్తిని చేపట్టి దాని ద్వారా తినడానికి, మన ఉనికికి, మన మానాన్ని కాపాడటానికి కావలసినటువంటి పటిష్టతను ఎన్నో 100 రకాలు ఒడికినటువంటి దేశం మనది. దాదాపుగా 700 పైగా వీవింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి దేశం మనది. అది మెల్లమెల్లగా పోయింది. ఎందుకనంటే ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఏది? వస్త్రకారులు. వీళ్ళకి ఇంకా ఆధారం లేదు. ఆ సందర్భంలో ఆ సంవత్సరం నేను మర్చిపోయా. అప్పుడు వీళ్ళందరూ వలసలు వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి ఆ చేనేత నైపుణ్యం పోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకోవడానికి తప్పకుండా మనం ఒక అవకాశం తీసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళిద్దరూ కూడా మనకు అమితమైనటువంటి విష్ణు స్వరూపంగా భావన చేయాలి. వాళ్ళ త్యాగం లేకపోతే మనకు తిండి గింజలు ఎక్కడొస్తాయి? వాళ్ళ త్యాగం లేకపోతే బట్టలు ఎలా వస్తాయి? కుమ్మరి, కంపరి, మేదరి, వీళ్ళందరూ లేకపోతే మన జీవనం ఎట్ట కొనసాగుతుంది? ఆ వృత్తులన్నీ కూడా బాగుంటాయి. వాళ్లకు ప్రభుత్వం నుంచి రావాలి ప్రోత్సాహం. అలాగే ప్రజలు కూడా ఆ చేనేత వస్త్రాన్ని ఆదరించాలి. నాకు రైతు అన్నం పెడుతున్నాడు అనేది ప్రతిరోజు అన్నం తింటున్న వాడికి గుర్తు రావాలి. దాన్ని మళ్ళా గుర్తొచ్చేలాగా చేసే ఒక నేపథ్యం చేస్తుంది. అలాగే మీరు అన్నమయ్యని ఒక కమ్యూనిస్ట్గా మీరు భావిస్తూ ఉంటారు. అసలు కమ్యూనిజంకి అన్నమయ్యకి ఉన్న సంబంధం ఏంటి? నిజానికి ఆ ఇజంలన్నీ మనమే పుట్టించాం. ఆ కమ్యూనిజం అనేటువంటి మాటను ఎందుకు ఉపయోగించాను అంటే అందరికీ చేరువు తీసుకురావడానికి, అంతే. నిజానికి స్పిరిచువలిజంలో ఈ ఇజంలు ఏమి లేవు. మనం దాన్ని పటిష్టంగా చేయడానికి, అంటే స్త్రీకి మంచి చక్కటి స్వాతంత్రం, అలాగే అందరికీ కావలసినటువంటి కూడు, గూడు, గుడ్డ, ఇలాంటివన్నీ కూడా అందరూ కావాలని అనేటువంటి ఒక మార్గం ఏంటంటే కమ్యూనిజం. సో అలాంటి నేపథ్యాన్ని అన్నమయ్య అనేక సంకీర్తనలో చెప్పారు. అంటే అది కమ్యూనిజం అని పేరు కాదు, మీ అందరికీ అర్థం కావడం కోసం ఆధునిక యుగంలో అట్లా ఉపయోగిస్తే కొంచెం ఎక్కడో నిద్రాణంలో ఉన్న వాళ్ళు మేలు కానిస్తారు అనే దాన్ని ఉపయోగిస్తున్నాం అంతే. సో ఆయన కమ్యూనిస్ట్ అని చెప్పడానికి లేదు.
అన్ని పార్ట్స్ వాళ్ళు ఉంటేనే అది స్పిరిచువలిజం అని చెప్పడానికి అన్నమయ్యను ఒక మంచి ఫెమినిస్టు, ఒక మంచి టూరిస్టు, ఒక మంచి కమ్యూనిస్టు, ఒక మంచి ఎకనమిస్టు ఇలా అన్నీ చెప్పుకుంటారు. ఎందుకంటే మన ఋషులందరూ కూడా అంతటి దాన్ని దర్శనం చేసి మనందరికీ పటిష్టమైన సమాజ నిర్మాణాన్ని ఇవ్వడం కోసం వాళ్ళు ఈ ఆధ్యాత్మబద్ధంలో అన్ని రకాలుగా చెప్పారు. సో అందుకని ఆయన అట్లా కూడా పిలుచుకోవడం నాకు ఇష్టం. మీరు బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఈ మూడింటిని కూడా బ్రెయిలీ లిపిలో రూపొందించి మీరు ఆవిష్కరించారు. దానిలో మీరు గిన్నీస్ బుక్ రికార్డులోకి వచ్చారు. అసలు ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా అన్నమాచార్య సంకీర్తనని బ్రెయిలీ లిపిలో వేశానండి. అది అబ్దుల్ కలాం గారు ఇనాగరేట్ చేశారు. అయితే తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే నేను బ్లైండ్ స్కూల్కి వెళ్ళి సంకీర్తన నేర్పడం, జ్యువెనల్ హోమ్స్లో సంకీర్తన నేర్పించడం, అట్లాగే స్ట్రీట్ చిల్డ్రన్కి నేర్పించడం చేస్తూ ఉన్నప్పుడు బ్లైండ్ చిల్డ్రన్ అడిగారు, అమ్మ మీరు అన్నమయ్య సంకీర్తనే వేస్తారా, మా బైబిల్, ఖురాను ఇవేవి మాకు బ్రెయిల్లో వేయరా అని అడిగారు. నిజమే కదా, అవి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటే అవి కూడా చదువుకుంటారు కదా వాళ్ళు అని అవి వేశాను. ఎందుకు వేశాను అనేది ప్రశ్న లేదు, వేయడం అనేది జరిగింది. అంటే అన్ని మతాల్ని సమానంగా ఆదరించే సంప్రదాయం. సమానంగా అని చెప్పడం కోసం కాదు నా ఉద్దేశం. వాళ్లకు ఒక యాక్సెస్ రావాలి. ఆ విజువలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కూడా పుస్తకం లేదు అని అంటే ఎవరైనా చదివితే తప్ప వాళ్ళకి చదువుకోవడానికి లేదు. సో అది వాళ్ళకి వేసిస్తే వాళ్ళు చదువుకుంటారు. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ చారిటీ తప్ప, అదొక సేవ తప్ప సమానం అని చాటి చెప్పడం కోసం అనేటువంటి దృక్పథం కాదు. ప్రజల్లో భక్తిభావం పెంపొందించడానికి, సమాజ సేవ వైపు జనం ముందుకు వెళ్ళడానికి ఈ మీరు చేయబోయే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఇప్పుడు చాలా కష్టమైందండి. ఒక రకంగా ఒక 20-25 ఏళ్ల క్రితం నేను చేసినటువంటి ఉధృతి ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే మనుషుల్లో కూడా విపరీతమైన స్వార్థభావం, ఏదైనా చేయాలి అంటే నాకేంటి అనే ప్రశ్న. అయినా కూడా దాన్ని కూడా ఫైట్ చేస్తూ మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మళ్ళా ఇది బయటికి మళ్ళా అంత ఉధృతితో చెయ్యాలి అని అంటే ప్రజల్లో కాస్తంత చైతన్యం కావాలి. ఒక్కరే ఏది చేయలేరు. కృష్ణుడు కూడా ఆ రోజు కూడా ద్వాపరయుగంలో అధర్మాన్ని ఖండించడానికి చాలా కష్టపడ్డాడు. అందులో నేను రేణువుని, ఒక ఇసుక రేణువుని. కానీ ఇంకా ఏదో ఒక ఆశ, మంచి జరుగుతుంది, మన పిల్లలకి ఈ ధర్మాన్ని అందించాలి, మన పిల్లలకి మనం చేస్తేనే కదా వాళ్ళు చేస్తారు, లేకపోతే చేయరు కదా అనేది. ప్రతి సంవత్సరం ఈ విష్ణు హారతిని అలాగే అడుగు తల్లి హారతి చేయడానికి కారణం అది. మళ్ళీ ఏదో ఒక రకంగా వీళ్ళందరినీ ఒక ఏకత్వంలో తీసుకురావాలి, మళ్ళీ వీళ్ళకి ఒక ఆలోచనని ఒక బీజ రూపంలో పడేస్తే పోనీ నేను ఉన్నా లేకపోయినా మళ్ళీ ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తే మీ బోటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అది జరుగుతుంది. ఏమో నా పిల్లలే దాన్ని టేక్ ఓవర్ చేస్తారు, లేదు నా ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళ పిల్లలు టేక్ ఓవర్, వి డోంట్ నో ఏం జరుగుతుంది, చేయవచ్చు. ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్ యువతరానికి మీరు ఇచ్చే సందేశం? ఏం సందేశం లేదండి. ఒక రకంగా నేను చేసే పనులన్నీ కూడా మొదల శ్రీ వెంకటపతికి చేయెత్తి మొక్కిన మాత్రము లోపలని పదిలపు షోడశదానయాగములు పంచమహాయజ్ఞములు వదలక సాంగం బొరుగా చేసిన వాడే కాడ హనుమారు మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి తనకేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1 కోటి గుణితంబగు మార్గములుండగా ప్రయాస పడనేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును.
మెచ్చును లోకము మెచ్చును దేవుడు మెచ్చును. మనందరం ఆచరిస్తూ వెళ్ళిపోవడమే తప్ప చెప్పడానికంటూ ఏం లేదు. నా గురువు నాకు చెప్పింది అదే. ఆచరిస్తూ వెళ్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు 10 మంది మీతో పాటు వస్తారు. అదే నువ్వు ఇచ్చే సందేశము. ప్రత్యేకంగా సందేశాలు ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పారు. అందుకని నాకు తెలిసిన రీతిలో నా ఎకనామికల్ స్టేటస్ ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. ఇది తప్పకుండా 10 మందికి అందుతుందనేటువంటి మంచి భావన నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వాస్తవం.